కుటుంబ సంబంధాల్లో సడన్ సిచ్యువేషన్స్ రావచ్చు. మీరు కామ్గా ఉంటే సమస్యలు సాల్వ్ అవుతాయి. మనసు విప్పి మాట్లాడని పెద్దవాళ్లతో అన్ని రకాలుగా చక్కబడతాయి. రియాక్షన్ కాకుండా రెస్పాన్స్ ఇవ్వండి. అహాన్ని తగ్గించుకుంటే కుటుంబంలో బలోపేతం పెరుగుతుంది. ఇక షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి సడన్ గెయిన్స్ లాసెస్ కూడా రెండు ఈక్వల్గా ఉంటుంది. క్విక్ డిసిషన్స్ అవాయిడ్ చేయండి. డిసిప్లిన్ లేకపోతే భయంకరమైన లాస్ అవుతారు. మీ డీమ్యాట్ అకౌంటే ఎగిరిపోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. విద్యార్థులకి కొత్త లెర్నింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్లో సక్సెస్ ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలనుకున్న వారికి సడన్ ప్రోగ్రెస్ వస్తుంది. మీ వీసాలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంకా ఆరోగ్యపరంగా స్ట్రెస్, నర్వస్ ఇష్యూస్ రావచ్చు. స్లీప్ అండ్ రొటీన్ మెయింటెనెన్స్ కొంచెం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయండి. మెంటల్ కామ్నెస్ చాలా ముఖ్యం. కొంచెం ఫోన్ని అవాయిడ్ చేయండి. పరిహారం అనేటప్పటికీ శనివారం రోజు శని భగవానుడికి దీపం వెలిగించండి. నల్ల దుస్తులు లేదా నల్ల నువ్వులతో దానం చేయండి. ఓం శనైశ్వరాయ నమః 108 సార్లు పారాయణం చేయండి. ఎందుకంటే ఏళ్ళనాడు శని కూడా పోబోతుంది. పరిహారం స్టేబిలిటీ, ప్రొటెక్షన్ ఇస్తుందని కూడా చెప్పచ్చు. మీకు చాలా అద్భుతాన్ని ఇస్తుంది. మంచి రోజులు వచ్చేసాయి. మీకు కొంచెం వెయిట్ చేయండి. కుంభరాశి వారు, మీరు అడ్జస్ట్ అయితే మీకు సక్సెస్ ఇస్తుంది, రిస్ట్రిక్ట్ అయితే మీ సమస్య అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. విజయవస్తు.